మీరు ఇప్పుడు అక్కడ ఏమైతుంది అంటే ఇంతకు ముందు ఉన్న ఇప్పుడు అక్కడ మీరు చెప్పిన కొన్ని సాంకేతిక సమస్యలు ఏంటంటే టెంపుల్ ఏరియా ఉన్నది చాలా పొడుగైంది. గద్దెలు ఇక్కడి నుంచి అక్కడి వరకు దాదాపు ఒక 50-60 ఫీట్ లెంత్లో 4 గద్దెలు మీకు కవరేజ్ అవుతుంది. ఇంతకు ముందు అన్ని జస్ట్ పక్కనే ఉండే మీకు ఒక గద్దెతో అన్ని 4 మీకు కనిపించేది. కానీ ఇప్పుడు మన రీడెవలప్మెంట్ ప్లాన్లో ఇట్ ఈస్ బట్ న్యాచురల్. అందుకే మనకి 2 టవర్స్ మనం చేసింది దానికోసమే, ఇటు 2 అటు 2. సో మనం ఏమంటామంటే మనము ఐఎన్పిఆర్ ద్వారా అన్ని కాడ ఉంటారు, వీడియో కూడా వి విల్ షేర్. కానీ మీకు అటు సైడ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ గద్దెల లొకేషన్స్ టెంపుల్ పెద్ద అవ్వడము మనకి చుట్టూ రోడ్ రావడం వల్ల కొంచెం వెనకైంది. ఇంతకు ముందు ఉన్న టవర్ కింద కొంచెం వెనకైంది. మేము కూడా అక్కడ ఆ పొజిషన్ మీరు లైవ్ టెస్టింగ్ చేశారా అని ఎవరు అడిగారు, ఐ డోంట్ నో. మీరే అక్కడ లైవ్ టెస్టింగ్ చేయడానికి ఇంకా అది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మేము అక్కడ ఆల్రెడీ అదే పొజిషన్ నుంచి డ్రోన్ ఎగిరిపించి మీరు ఆ స్టేజ్లో ఉంటే మీకు అక్కడ కెమెరా పెడితే ఎట్లా కనిపిస్తుంది అనేది ఒకటి టెస్టింగ్ చేస్తే మనకు కూడా అక్కడ చెట్లు కొంచెం కరెక్ట్ అంటే అక్కడ చెట్లు అడ్డం ఉండడం వాస్తవమే. దాన్ని కూడా మేము ట్రిమ్మింగ్ చేసి వీలైనంత వరకు మనము చేసి పెడతాము. ఐఎన్పిఆర్ కెమెరాస్ కూడా అన్ని కార్నర్స్లో మనము పెడతాము, ఇటు సైడ్ కూడా మనం పెడతాము. మీరు చెప్పినది పాయింట్ నాకు అర్థమైంది. ఇటు పెడితే మీకు జస్ట్ వెనకనే కనిపిస్తుంది అనేది మీ పాయింట్. కాబట్టి వి విల్ అలౌ, విల్ టేక్ దట్ ఆప్షన్ అండ్ విల్ అడాప్ట్, నో ఇష్యూ. మీకు అక్కడ రండి, మీకు తెలుస్తుంది. మీకు అక్కడ వస్తే నేను ఆ స్పెషల్ ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి, వెనక నుంచి మనం పెద్ద గేట్స్ పెట్టాము, వెహికల్స్ అన్ని రావచ్చు, ప్రశాంతంగా వెడల్పుగా మీరు అంతా పార్కింగ్ చేసుకోవచ్చు. దాదాపు 30 వెహికల్స్ కూడా పెట్టుకోవడానికి మీకు స్పేస్ ఉన్నది. అబ్సల్యూట్లీ నో ఇష్యూ ఇన్ దట్. దాంతో పాటు ఓకే ఐ విల్ ఫినిష్ దిస్ పార్ట్. లైవ్ పాయింట్ కి కూడా మనకి ఇది డిస్కషన్ లో వచ్చింది. మనము 2 ఆప్షన్స్ అని అనుకున్నాము. రెండిట్లో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాట్ ఎవర్ ఇస్ ఫీజిబుల్ వి విల్ అడాప్ట్. ఎందుకంటే మళ్ళీ ఇది మాస్టర్ ప్లాన్ లో సగభాగమే. ఇంకా మేజర్ మాస్టర్ ప్లాన్ వచ్చినప్పుడు మన ఐడియా ఏంటంటే హెల్త్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకే బిల్డింగ్ ని మెడికల్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. మనం ఈసారే అది ప్రాబ్లం సాల్వ్ చేసి 2 సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దామని మనం అనుకున్నాం. కానీ ఆ బిల్డింగ్ దాదాపు 25,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మళ్ళీ కట్టాలి అంటే ఈ షార్ట్ టైంలో ఈ టెంపుల్ పనితో పాటు అది కాలేదు. దానికోసమే, లేకపోతే అవర్ స్ట్రాంగ్ రిజాల్వ్ వాస్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతిసారి మెడికల్ అండ్ ప్రెస్ టీమ్ 2 ఒకే బిల్డింగ్ షేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి.